హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీయాన్షి ప్రిన్సీ. శ్రీయాన్షి లేదు, నేను ఎటు వెళ్తున్నాను అనుకుంటున్నారా? శ్రీయాన్షిని అయితే స్కూల్కి పంపించేసిన మన ప్రిన్స్ గారిని. తనకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. అదే అండి, నేను మా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఫ్రైడే రోజు కాళికామాత టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. నేనైతే వెళ్ళి బస్ దగ్గర వెయిట్ చేశాక మా ఫ్రెండ్ వచ్చిందన్నమాట. మేమైతే ఇక కలిసినాక నవ్వుడు. ఇక ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అండి. మేమైతే ఎలా వెళ్ళాలో అర్థం కాక ఫస్ట్ టైం మాకు అసలు ఆ టెంపుల్ ఎక్కడ ఉంటుందో కూడా మాకు ఐడియా లేదు. సో మేమైతే ఆటోలో వచ్చేసినాం అన్నమాట టెంపుల్కి. వచ్చిన తర్వాత అక్కడ మరి టెంకాయ ఎక్కడ అమ్ముతారు ఏంటి అని చెప్పేసి మాకు అసలు ఏం ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నట్టు ఆ అన్న దగ్గరికి వెళ్ళి మేము అడిగామన్నమాట. ఇట్లా టెంకాయలు తీసుకోవాలనుకుంటున్నాం, ఎక్కడ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ పక్కన షాప్ ఉంది, వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి అయితే చెప్పాడు. నెక్స్ట్ మేమైతే షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి 2 టెంకాయలు అయితే తీసుకున్నాం. తను ఒకటి, నా ఫ్రెండ్ తీసుకుంది, నేను తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్తే బయట నుంచి వెళ్ళి చూడనీకి చాలా చిన్నగానే ఉంది టెంపుల్. కాకపోతే ఎంత పీస్ఫుల్గా అండ్ ఎంత మంచిగా ఉందో టెంపుల్. అమ్మవారిని చూస్తానైతే అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతాం, అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. సో మన మంచిర్యాల వాళ్ళు ఎవరైనా నియర్ బై ఉంటే ఈ టెంపుల్ అయితే రాజీవ్ నగర్లో ఉంది. గాంధీనగర్ రాజీవ్ నగర్ మిడిల్లో అన్నమాట. సో మీరైతే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారిని చూస్తేనే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోతాం, అంత బాగుంది అమ్మవారు. అయితే మేమైతే అనుకోకుండా వెళ్ళాం, కానీ చాలా బ్లెస్డ్గా ఫీల్ అయినాం అన్నమాట. ఎంతో అదృష్టం ఉంటే కానీ వెళ్ళలేము. మేమైతే దర్శనం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టెంపుల్లోనే పీస్ఫుల్గా కూర్చున్నాం అన్నమాట. కూర్చున్న తర్వాత అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం, ఫొటోస్ క్లిప్స్. నెక్స్ట్ ఇక ఈ టెంపుల్ని ఇంకా వెళ్తున్నాం, మళ్ళీ వద్దాం, మళ్ళీ ఎప్పుడైనా ప్రిన్స్ గారిని తీసుకొని వద్దామని చెప్పేసి అయితే మేము మళ్ళీ వచ్చేసినాం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక మేమైతే మళ్ళీ మంచిర్యాలకి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.